హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం టవర్ 1 చూసాము లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడైతే మనం టవర్ 2 సిచ్యువేషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఎవరు టవర్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చూపించలేదు మీకు క్లియర్గా. వీడియోలో అయితే మీకు వద్ద చూపిస్తాను. ఇది టవర్ 2 పక్కన కూడా ఫౌండేషన్ వేసినారు, ఓన్లీ ఐరన్ గ్రిల్స్ మాత్రం ఉన్నాయి. చూడవచ్చు క్లియర్గా. మొత్తం బుడదుంది. వీడియో కొంచెం షేక్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇది బుడద చూడండి ఎలా ఉందో, అడుగు పెడితే ముందుకు పోతుంది. మొత్తం ఎండిపోతే మొత్తం చాలా గట్టిగా ఉంది. ఇది నేల వాటర్ ఉంది కదా, ఇది చూడు కమ్మిలు. ఇది కూడా ఏదో ఫౌండేషన్ వేసినారనమాట. ఇది ఒకటి. ఇది టవర్ 2 కింద ఉన్న సిచ్యువేషను. సో మీకు దగ్గరికి వెళ్తే క్లియర్గా చూపిస్తాను ఎలా ఉందో ఏం కథ. ఇది కొంచెం వాటర్ అనమాట. ఈ వాటర్ అంతా ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న గండి కొట్టేసి మొత్తము ఆ నీళ్ళకి పెట్టేసి మోటార్తో ఫైనల్గా తీసేస్తారంట. అది వాళ్ళ ప్లాను. అందుకే ఈ చిన్న చిన్న మోటార్స్ అది గండి కొట్టేసి ఆ మోటార్ దగ్గరికి పంపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. సో మనం టవర్ 2 దగ్గరికి అయితే వెళ్దాం, ఎలా ఉంది ఏం కదా. ఇది టవర్ 2 యొక్క సిచ్యువేషన్. అంటే మొత్తం ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మోటార్ పెట్టి తోడేస్తాం. ఏం వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది బయటికి వచ్చేసింది టవర్ 1 టవర్ 2 సిచ్యువేషన్. మనకి ఇంకా వర్క్ అయితే 3, 4, 5 కాడ జరుగుతుంది ఎక్కువ. సో మీరు చూడొచ్చు. టవర్ 2 ఉన్న సిచ్యువేషన్ ఇది. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట్ సిచ్యువేషన్. సో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇటైతే మొత్తం వచ్చేసింది క్లియర్గా టవర్ దగ్గర చూడొచ్చు. ఇది సో మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ డయాగ్రిడ్ నిర్మించారన్నమాట మనకి. సో ఇండియాలో మొట్టమొదటిసారిగా చాలా కొత్త టెక్నాలజీతో వీటిని నిర్మించడానికి అప్పుడు ప్రారంభించారు. సో అనివార్య కారణాల వల్ల ఇది నిలిచిపోయింది ప్రజెంట్. సో మళ్ళీ తొందరలో ఇది అయితే మొదలైపోతున్నాయి వర్క్. సో ఫండ్స్ కూడా మొన్న హట్కో కూడా కొన్ని ఫండ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ ఇది చూస్తున్నారా, అది టవర్ 1. సో మొత్తం ఈ టవర్ యొక్క సిచ్యువేషన్ ఇది. ఆ పక్క నుంచి చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో మొత్తం చిన్న వాటర్ మొత్తం. ఇది కూడా ఇక్కడ కొద్దిగా మాత్రం ఉంది ఈ టవర్ దగ్గర చూడొచ్చు. చాలా పెద్ద ప్లేస్, చూస్తే దగ్గరికి వచ్చి భారీగా ప్లాన్ చేశారు అయితే కన్స్ట్రక్షన్స్ అప్పటికి ఇప్పటికి. మొత్తం ఈ నేల అంతా ఎలా వచ్చిందో మొత్తం. ఇది టవర్ 2 సిచ్యువేషన్. సో మీరు క్లియర్గా చూడొచ్చు. అసలు చూడండి మొత్తం వాటర్ ఎంతవరకు ఉండిందో మొత్తం వచ్చేసింది. ఏం లేదు ఈ పక్క ఈ టవర్ కింద. టవర్ 2 ఆల్మోస్ట్ అయిపోయింది. గట్టి కూడా పడిపోయింది. అసలు క్లియర్గా చూస్తాం చూడండి. అసలు ఏంటి సిచ్యువేషన్. ఇది టవర్ 2 సిచ్యువేషన్. సో కొంచెం త్వరలో ఇది కూడా ఆరిపోతుంది. అసలు చూడొచ్చు, చూపిస్తాం మీకు దగ్గరికి వెళ్ళి. కాలు పడకపోతే వద్దు, వెనక వచ్చేద్దాం. ఇదండి ప్రజెంట్ సిచ్యువేషను. సో
సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా రిస్క్తో కూడుకున్న పని ఇది మొత్తం. కొంచెం ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే నేను చాలా గట్టిగా ఉంది అసలు ఫౌండేషన్. అసలు కమ్మీల మీద పోరాటం కమ్మీల మీద ఉన్నది, ఇది చూడొచ్చు ఇది. సో బుడత ఎక్కువ ఉంది ఇక్కడ. కొంచెం సిచ్యువేషన్ అది ఇది చూడండి, పుడతా ఎంత ఉన్నది అసలు. వచ్చేదానికి లేదు, ట్రై చేశాను కానీ ఎక్కువ పుడుతుంది, కాలు పుడకపడుతుంది. సో తప్పకుండా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్. త్వరలో మనకు పనులు కూడా మొదలవుతాయి. ఓకే, ఈ ప్లేస్ అంతా చాలా 40 అంతస్తులు బిల్డింగ్ మొత్తం మనకు వస్తుంది. ఇయర్స్లో మనకు కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.